ఈ బులెటిన్ ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. నమస్తే, కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. వన్ మంత్ వన్ విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ప్రజల నుంచి నేరుగా అర్జీల స్వీకరణ. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సిపిఐ ఆందోళన. కాకినాడలో వినూత్న నిరసన. రోడ్ల మార్జిన్లు, కాలువల ఆక్రమణలపై కఠిన చర్యలు తప్పవు. కమిషనర్ సత్యనారాయణ హెచ్చరిక. రైతుల ఆవేదనకు వెంటనే స్పందించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు. వేట్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ సమస్యపై రైతులకు భరోసా. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వారం రోజుల్లో పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమం శుక్రవారం తుని నియోజకవర్గం తుని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో తుని మండల పరిధిలోని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రజల నుంచి నేరుగా అర్జీలను, దరఖాస్తులను స్వీకరించారు. పింఛన్లు, ఇండ్ల స్థలాలు మంజూరు, భూ రికార్డులు ఆన్లైన్లో నమోదు, రీసర్వే, పంట నష్టం, సీసీ రోడ్లు, డ్రైన్లు, మురుగు కాలువలు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై 165 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు అనుసారం జిల్లాలో ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు నేటి నుంచి ప్రారంభించడం జరిగిందని అన్నారు. గ్రామస్థాయిలో ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు నేరుగా అధికారులను కలుసుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో తుని తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్, ఎంపీడీఓ కె మరడయ్య, అన్ని శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ₹3 అదనంగా పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో శాంతినగర్ మదర్ తెరెసా బొమ్మ నుండి కల్పనా సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆటోలను, బైక్లను తాడులతో లాగుతూ భవిష్యత్తులో మోడీ ప్రధానిగా ఉంటే ఇంకా ఇలాగే బ్రతకాలని నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ, ఈ మధ్య జరిగిన ఎన్నికల సభలో మోడీ మాట్లాడుతూ భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవని చెబుతూ ఎన్నికలు పూర్తవగానే ఈ రోజు నుండే పెట్రోల్, డీజిల్ ₹3 వరకు పెంచారని ఆయన విమర్శించారు. ఈ ధరల పెరుగుదల వల్ల భవిష్యత్తులో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయని, ప్రజలు మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడతారని, ఇలా పెంచుకుంటూ పోతే ప్రజల ప్రతిఘటన తప్పదని మధు హెచ్చరించారు. మరోపక్క దేశ ప్రజలంతా పొదుపుగా ఉండాలని, డీజిల్ వాడకూడదని, బంగారం కొనకూడదని చెప్పిన మోదీ ఆయన విదేశీ పర్యటనలకు ఆయన వేసుకున్న సూట్ ఎన్ని కోట్లు ఖర్చవుతుందో ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలని మధు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల్ ప్రసాద్, పార్టీ నాయకులు పి సత్యనారాయణ, కె అప్పలరాజు, ఎంఎస్ నారాయణ, ఏఐవైఎఫ్ నాయకులు శ్రీను, మహిళా సమైక్య నాయకురాలు సత్యవేణి, రామలక్ష్మి, ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు భూషణం జాన్ తదితరులు పాల్గొన్నారు. మేమే పొదుపుగా తినకుండా, ఆకలితో అల్లాడి, బండ్లు తిప్పకుండా, ఆటో లేకుండా మేము ఆకలితో చచ్చిపోతుంటాం. మీరు మాత్రం మంచి కోట్ వేసుకుని మంచి ఫ్లైట్లో వెళ్ళిపోయి విలాస జీవితం మాత్రం మీరు ఇది న్యాయమా? ఇది న్యాయమా అడుగుతున్నాం. ఎందుకంటే
ఈరోజు పెట్రోల్ డీజిల్ ధర పెరిగింది అంటే పప్పు ధర, ఉప్పు ధర, నూనె ధర, కారం ధర అన్ని ధరలు పెరుగుతాయి, గ్యాస్ ధరలు పెరుగుతాయి. ఇక ఎలా బతకాలి, సామాన్యుడు ఎలా ఉండాలి మాకు అర్థం కాని పడుతున్నాం. మళ్ళీ మాకు నీతి వాక్యం చెప్తూ ఉంటావా అంటే నువ్వు రేపు చెప్పు, ఎవరు అన్నం తినకండి, చచ్చిపోండి, మీరందరూ పాడైపోండి, నేను మాత్రం బతుకుతాను, మా బీజేపీ, అంబానీ, అదాని మేము మాత్రమే హాయిగా తిరుగుతుంటాము అని చెప్పండి. ఇంకా సిగ్గు లేదా అని అడుగుతున్నాను. ఇంతమంది ప్రధాని చూసాం, ఏ ప్రధాని కూడా ఇంత సిగ్గుమాలిన పడికమాలిన మాటలు ఎవరు మాట్లాడలేదు. నువ్వు ఒక్కడే మాట్లాడుతున్నావు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ఒకటే చెప్తున్నాం, ప్రజల ప్రతిఘటన తప్పుతూ వస్తుంది. భవిష్యత్తులో ఈ పెట్రోల్ డీజిల్ తప్పగా తగ్గించాలి, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రోడ్డు మార్జిన్లు, కాలువలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఆక్రమణలు కొనసాగితే సహించబోమని కమిషనర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని 13వ డివిజన్ సాంబమూర్తి నగర్ ప్రాంతంలో కమిషనర్ విస్తృతంగా పర్యటించారు. సాంబమూర్తి నగర్ 1వ వీధి నుంచి 5వ వీధి వరకు పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీ నిర్వహణ, చెత్త తొలగింపు పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరుపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రోడ్ల ప్రక్కన ఏర్పాటు చేసిన చిరు దుకాణాలు, తాత్కాలిక వ్యాపారాల వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని గుర్తించిన కమిషనర్ వెంటనే వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. కాలువలపై నిర్మాణాలు, రోడ్లు మార్జిన్ల ఆక్రమణల కారణంగా వర్షాకాలంలో నీటిపారుదల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా, ట్రాఫిక్కు అనుకూలంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ప్రజా స్థలాలను ఆక్రమించకుండా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ తనిఖీల్లో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈలు, ఏఈలు, శానిటరీ సూపర్వైజర్ సత్యప్పనాయుడు, తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు గాదే శివరామకృష్ణ, వమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం సర్వే స్వచ్ఛ సంకల్పంలో భాగంగా మనకి ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది. 2026 చట్టం ప్రకారంగా ఎవరు కూడా తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలి. మేము కూడా వేరువేరుగా తీసుకుని వెళ్తాం. అందువల్ల మరి తడి చెత్త వేరే ఇవ్వండి, పొడి చెత్త వేరే ఇవ్వండి. మీరు తడి చెత్తను దయించి మీ ఇంట్లో వాడు చేస్తున్న ఫుడ్ని దయించి రోడ్డు మీద వేయద్దని మీ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా డ్రైన్స్ కూడా క్లీన్ చేస్తున్నాము. బట్ ఏంటంటే కొంతమంది డ్రైన్లో వాడిస్తున్న వేస్ట్ పదార్థాలు ఏమున్నాయో అవి డ్రైన్లే ఇలాగ వేసేస్తున్నారు. అవి కూడా మరి ఇక్కడి నుంచి చేయవద్దని మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా కొన్ని ఖాళీ ప్రదేశాల్లో బుషెస్ అంటే మీ స్థలం ఉంది, మీ స్థలంలో మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల బుషెస్ పెరిగిపోయినాయి. ఆ బుషెస్లో పాములు, పట్లు పెరుగుతాయి. అవి ఎదటి వారి ఇంటికి వస్తాయి. దానివల్ల దోమలు పెరుగుతాయి. ఇప్పుడు నీ ప్రైవేట్ స్థలంలోకి వచ్చి నేను దోమల్ని అది మన బుషెస్ రిమూవ్ చేయలేము, నీ సొంత ప్రాపర్టీ. కాబట్టి ఎవరైతే ఇక్కడ యజమానులు ఉన్నారో, ఇక్కడ చూడండి వికెట్ ల్యాండ్ ఎంత ఉందో, దీనివల్ల ఇద్దరికి ఇబ్బంది, నీకు మున్సిపాలిటీకి ఇబ్బంది, ఆ ప్రక్కనే ఉన్న ఆ కుటుంబ యజమానికి ఇబ్బంది. దానివల్ల మస్కిటోస్ వస్తాయి. మరి వీళ్ళకి కూడా ఫైన్ ఇంపోజ్ చేసే విధంగా మేము తీసుకుంటున్నాము. దయించి ఎవరైతే వికెట్ ప్లాంట్ యజమాని ఉన్నారో దయించి మీరు ఆ వికెట్ ప్లాంట్ లో ఉన్న మీ బుషెస్ రిమూవ్ చేసేసి కాకినాడ క్లీన్ సిటీగా తీర్చిదిద్దడానికి మీరంతా కూడా కృషి చేస్తున్నా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. పెద్దాపురం నియోజకవర్గంలోని వేట్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో నెలకొన్న నీటి సమస్యపై రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తక్షణ స్పందన చూపించారు. వేట్లపాలెం, జి మేడపాడు, సిబి దేవం, ఆర్బి పట్నం, ఆర్బి కొత్తూరు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో శుక్రవారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి తరలివచ్చి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. లిఫ్ట్ ఇరిగేషన్ తొలి దశలో ఉన్న పంపులు చాలా ఏళ్లుగా వినియోగంలో ఉండడంతో పూర్తిగా పనికిరాని స్థితికి చేరుకున్నాయని రైతులు తెలిపారు. దీంతో సుమారు 2000 ఎకరాల ఆయకట్టు కింద సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా చివరి ఆయకట్టు వరకు నీరు అందక పంటలు నష్టపోతున్నామని వాపోయారు. రైతుల సమస్యను కార్యాలయాన్ని ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి వెంటనే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు వెంటనే స్పందించి రైతులతో నేరుగా ఫోన్లో
మాట్లాడారు. సమస్య తీవ్రత, పంప్ సెట్ల పరిస్థితి, నీటి కొరత వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారులను వెంటనే పంపించి పంపు సెట్ల స్థితిగతులను పరిశీలించనున్నట్లు తెలిపారు. పంపు సెట్లు పూర్తిగా దెబ్బతిన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి కొత్త పంపు సెట్లు ఏర్పాటుకు కృషి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు అవసరమైన నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తన సమస్యపై వెంటనే స్పందించి నేరుగా ఫోన్ కాల్లో మాట్లాడడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా దర్బార్లో వినతిపత్రం అందజేయగానే కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి తక్షణమే స్పందించి సమస్యను ఎంపీ దృష్టికి తీసుకుని వెళ్లడం అభినందనీయమని పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్నప్పటికీ రైతుల సమస్యపై వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడేందుకు చర్యలు ప్రారంభించడం పట్ల రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుల వ్యక్తిగత సహాయదారులు గౌరీశంకర్, రైతులు ఆశ్చర్య చౌదరి, గుండం కాశీ విశ్వనాథం, గవసాని వీరభద్రరావు, ఎన్ కృష్ణమూర్తి, బాబ్జీ, గంగాధర్, రామారావు, మన్యం గంగారావు, కంటికొండ చక్రం, నాగన్న, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎట్లపాలెం ఎత్తిపోతల పథకం 5 గ్రామాల రైతులు సానా సతీష్ బాబు ఎంపీ గారి దగ్గరికి వచ్చామండి. 3 పంపులు శుభ్రంగా డ్యామేజ్లో ఉన్నాయని సార్కి చెప్పాము. ఈయన సానుకూలంగా స్పందించి వెంటనే చర్య తీసుకుని రేపు రాబోయే సీజన్ నాటికి నేను సీఎం గారి ద్వారా సీఎం ఫండ్ కానీ నా పార్లమెంట్ ఫండ్ కానీ నేను ఏదో ఇచ్చి మీకు సహాయం చేస్తానని ఆయన ఢిల్లీ నుంచి మాట్లాడటం జరిగిందండి. 2 రోజులు వస్తాను, మళ్ళీ కలుస్తాను అన్నారండి. అనుకూలంగా సార్ స్పందించారు. గ్రహించి మాకు రైతులు 5 గ్రామాల రైతుల తరఫున మేము సార్ అనుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సార్. మాకు థ్యాంక్ యూ అండి సార్, థ్యాంక్ యూ సతీష్ బాబు గారికి. మళ్ళీ కలుస్తాం. ఇప్పుడు ప్రజా దర్బార్లో తీసుకున్నామండి. ఈరోజు సార్ అని మాట్లాడి పంపిస్తానని చెప్పేసి గత 22 సంవత్సరాలుగా కార్యకర్తలు, అభిమానులు ప్రజల మధ్య జరుపుకుంటూ వారి ఆశీస్సులు పొందుకునే తన పుట్టినరోజు వేడుకలను ఈసారి కొన్ని ఇబ్బందులు ఏర్పడిన కారణంగా జరుపుకోవడం లేదని, తానెన్ని ఇబ్బందుల్లో ఉన్నా నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. వర్మ తన పుట్టినరోజు సందర్భంగా తన సతీమణి లక్ష్మీదేవి సమేతంగా పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వర్మ దంపతుల పేరున కుక్కుటేశ్వర స్వామివారికి, దత్తాత్రేయ స్వామివారికి, రాజరాజేశ్వరి పురుహూతిక అమ్మవార్లకు విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ దంపతులను పండితులు సత్కరించి ఆశీర్వచనం చేశారు. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ మాజీ ఎమ్మెల్యే వర్మకు ఫోన్ కాల్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు వచ్చి వర్మకు పూలమాలలు వేస్తూ ఉండగా నిరాకరిస్తూ వర్మ అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయారు. కాగా పిఠాపురంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల కారణంగా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ వల్లనే ఈసారి వర్మ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నట్లు ప్రజలు అనుకుంటున్నారు. 22 సంవత్సరాల నుంచి అయ్యవారి ఆశీస్సులు, కుప్పేశ్వర స్వామి ఆశీస్సులు, అమ్మవార్లు రాజరాజేశ్వరి దేవి గారు, పురోహితి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం నాకు పుట్టినరోజు సందర్భంగా ఆనవాయితీ. 22 సంవత్సరాలు కూడా ప్రజల మధ్యని, అభిమానుల మధ్యని కూడా నేను పుట్టినరోజు కార్యక్రమం పిఠాపురంలో చేసుకున్నాను. కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడం వల్ల నేను ఈ సంవత్సరం కార్యక్రమాలకి దూరంగా ఉన్నాను. అది నిన్ననే తెలియజేశాను. నేను కూడా బయటికి వెళ్తున్నాను కాబట్టి ముందుగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్తాను. కారణం ఏమీ లేదు. నేను ఇబ్బందిగా ఉండి నేను ఈ సంవత్సరం చేసుకోవట్లేదు. బీసీల పక్షపాతి అయిన మల్లాడి కృష్ణారావు 6 సార్లు ఎమ్మెల్యేగాను 4 సార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టి నేడు యానం వస్తున్న సందర్భంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు బీసీ సంఘాల తరపున పాదయాత్ర నిర్వహించినట్లు బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్, 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర గణేష్ బాబు తెలిపారు. కాకినాడ భానుగుడి సెంటర్లో గల శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద బీసీ సంఘాల నాయకులు చొల్లంగి వేణుగోపాల్, మాకిరెడ్డి భాస్కర్
భాస్కర గణేష్ బాబు, నక్కా కిషోర్, పొన్నగంటి సత్యనారాయణ ఇతర నాయకులు స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా చొల్లంగి వేణుగోపాల్, మాకిరెడ్డి భాస్కర గణేష్ బాబు, మల్లాడి రాజు, షేక్ అమీర్ జానీ మాట్లాడుతూ బీసీల పక్షపాతి యానం ఎమ్మెల్యేగా 7 సార్లు గెలిచిన మల్లాడి కృష్ణారావు గెలిచిన సందర్భంగా అన్నవరం పాదయాత్రను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర కార్యదర్శి నక్కా కిషోర్, విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సీనియర్ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర అధ్యక్షులు మల్లాడి రాజు, షేక్ అమీర్ జానీ, శ్రీరామ్, వి సత్యబాబు, అగ్నికుల షేర్ వీరబాబు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీ సంఘాలన్నీ కలిపి కాకినాడ నుంచి 93 బీసీ కులాల ఐక్యవేదిక, అలాగే బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ బీసీ నాయకులతో ఈ కాకినాడ నుంచి అన్నవరం వరకు ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఎందుకంటే అలాంటి వ్యక్తిని, అలాంటి బీసీలు ముద్దు బిడ్డగా మేము ఆయన్ని గౌరవించుకుంటూ, బీసీలలో ఇంతగా నీతి నిజాయితీ ఉండి ప్రజానాయకుడు ఎవరు అంటే మల్లాడి కృష్ణారావు గారు అని చెప్పాలి. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టకుండా, ఏమీ చేయకుండా ఆయన ప్రేమతో ఇంతమంది యానం ప్రజల గుండెల్లో వాళ్ళ ప్రేమతో నెగ్గించారు. కాబట్టి అలాంటి వ్యక్తి కోసం మేము ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో ఎప్పుడూ ప్రజలకి అండగా ఉంటూ, యానం ప్రజలకే కాకుండా ఇక్కడ మా ఆంధ్ర ప్రజలకు కూడా ఆయన అండగా ఉంటూ మాతో పాటు కార్యకర్తలాగా బీసీ ఉద్యమాల్లో మాతో పాటు తిరిగాడు. అందుకనే ఈవేళ ఆయన్ని మేము గౌరవించుకుంటూ ఆయన బాగుండాలని చెప్పి ఈవేళ భానుగుడి శివాలయంలో మేము పూజలు చేపించి ఇక్కడి నుంచి అన్నవరం బయలుదేరుతున్నాం పాదయాత్రగా. మాతో పాటు ఆవుపాటి ఉమాశంకరు, చల్లంగి వేణుగోపాలు, మల్లాడి రాజు, అలాగే నక్కా కిషోరు మేమందరం కూడా పాదయాత్ర చేస్తున్నాం. అలాగే మీ ఇతర బీసీ సంఘ నాయకులు కూడా మాతో వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మల్లాడి కృష్ణారావు గారు నిండు నూరేళ్ళు ఆయుర్వేదం ఉండాలని చెప్పి మేము ఆశిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనకంటూ ఒక బీసీ నాయకుడు ఉన్నాడు, దాన్ని గెలిపించుకోవాలని చెప్పి కోట్ల రూపాయలు ఏరులో పారినా, మందు ఏరులో పారినా ఆయన్ని నిరాడంబరంగా మొత్తం ప్రజలు రిసీవ్ చేసుకుని గెలిపించారు. అది నిజంగా మేము అందరూ కూడా మేము ఊహించినట్టుగానే జరిగింది. కానీ ఆయన యొక్క ఆదరణ గ్రామంలో యానం ప్రజలకి ఎవరికి ఏం కావాలన్నది మొత్తం సంపూర్ణంగా చేశాడు. ఒకప్పుడు యానం 30 సంవత్సరాల క్రితం యానంకి ఇప్పుడున్న యానంకి అసలు సంబంధమే లేదు. అంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఆయన సుమారు 6 సార్లు దిగ్విజయంగా గెలుస్తూ వచ్చారు. మరి మంత్రి కూడా 4 సార్లు సుమారు అయ్యారు. ఇప్పుడు కూడా క్యాబినెట్ ర్యాంక్లో మంత్రి అయ్యారు. మరి అటువంటి గొప్ప వ్యక్తిని గెలిపించినందుకు ఆ భగవంతుడి కృతజ్ఞతా భావంతో ఇక్కడి నుంచి మొదలెట్టాము. ఇక్కడి నుంచి అన్నవరం వరకు కూడా పాదయాత్ర వెళ్ళి దర్శనం చేసుకుని అప్పుడు మేము అక్కడ ఊరేగింపులో పార్టిసిపేట్ చేస్తాం తప్ప అది మేము అనుకున్నాము. అందరూ కలిసి సమిష్టి కృషితో గెలుపు సాధించాము. అందుకని జై మల్లాడి. కాకినాడ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని నగరంలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధిద్దాం అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతోందని అన్నారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కమిషనర్ 14 సర్కిల్స్ కు నియమించిన ప్రత్యేక అధికారులతో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. నగరంలోని ప్రతి సర్కిల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు సమర్థవంతంగా జరిగేలా ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. ప్రతిరోజు ఆయా సర్కిల్స్ లో పర్యటిస్తూ 5 ప్రధాన అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ సూచించారు. ముఖ్యంగా ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరుగుతోందా లేదా, డ్రైనేజీల శుభ్రత, వీధి దీపాల నిర్వహణ, విజువల్ క్లీనింగ్నెస్, అలాగే ప్రజా ప్రదేశాల్లో అక్రమ ఫ్లెక్సీల తొలగింపు వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సిటీ ప్లానర్ ఆధ్వర్యంలో నగరంలోని అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా అందంగా తీర్చిదిద్దేందుకు ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై బిఎస్ సీతాపతిరావు రూపొందించిన ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి, ప్రకృతి సంరక్షణకు కృషి చేద్దామనే అవగాహన కరపత్రాన్ని కమిషనర్ ఆవిష్కరించారు. ప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ 14 మందితో పాటు వీరు ఇన్స్పెక్ట్ చేసి
మనకి ఏదైతే మేస్త్రులు ఉన్నారో, శానిటరీ ఎంప్లాయీస్ వర్కర్స్ ఉన్నారో వారందరూ కూడా ముఖ్యంగా 5 పనులు చేయాలి. 1, డోర్ టు డోరు తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేస్తున్నారా లేదనేది చూడాలి, ఫస్ట్ పాయింట్. 2వది శానిటేషన్, డ్రైన్స్ సక్రమంగా క్లీనింగ్ చేస్తున్నారా లేదా అని చూడటం 2వ పాయింట్. క్లీన్ చేసిన ఉదయం క్లీన్ చేసిన డ్రైన్స్ మధ్యాహ్నం నుండి ఏదైతే వేస్ట్ వచ్చిందో దాన్ని క్లీనప్ చేయడం, కేర్ అవుట్ చేయడం 2వ పాయింట్. 3వ పాయింట్ చూసినట్లయితే ఆ వీధిలో వీరు లైట్లు వెలుగుతున్నాయి లేదా చూడటం. 4వ పాయింట్ చూసినట్లయితే మనకి విజిబుల్ క్లీన్నెస్ ఉందో లేదో చూడటం. 5వది మనకి ప్రతి వార్డును కూడా సిటీ మనకి ప్లానర్ ఉన్నారు, వారి ద్వారాగా ఈ ఫ్లెక్సీని నిషేధించాలి. ఫ్లెక్సీని కూడా నిషేధించడానికి గౌరవ కలెక్టర్ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటి నుంచి ఏదైతే ఈ 14 మంది స్పెషలిస్ట్స్ ఉన్నారో ప్రతిరోజు కూడా వారు వార్డ్ని విజిట్ చేసి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల్లో విశేష ఆదరణ పొందుతోంది. ప్రతి శుక్రవారం ఆయన కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సామాన్య ప్రజలకు సమస్యల పరిష్కారానికి ఆశాకరణంగా మారింది. ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వల్ల ప్రజా దర్బారుపై ప్రజల్లో విశ్వాసం రోజురోజుకి పెరుగుతోంది. శుక్రవారం నిర్వహించిన 52వ వారపు ప్రజా దర్బార్కు కాకినాడ నగరం పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించారు. ఈ అర్జీలను కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, నాయకులు న్యూటన్ ఆనంద్, గింజాల శ్రీనివాసరావు, రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు స్వీకరించారు. ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేక లక్ష్మణమూర్తి, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా దర్బార్కు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్, వృద్ధాప్య పెన్షన్లు, రేషన్ కార్డులు, ఉపాధి అవకాశాలు, వైద్య సహాయం వంటి అనేక అంశాలపై అర్జీలు వస్తున్నాయని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే స్పందించడం వల్ల ప్రజా దర్బార్కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. అలాగే రైతులు కూడా పెద్ద సంఖ్యలో ప్రజా దర్బార్కు హాజరై వేట్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించిన సమస్యలను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో దాదాపు 2000 ఎకరాల్లో పంట సాగు జరుగుతూ ఉండగా నీటి సరఫరా మరియు ఇతర సాంకేతిక ఇబ్బందుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. రైతుల అర్జీలను సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు రైతులకు భరోసా ఇచ్చారని కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో జున్నూరు బాబ్జీ, సిరియాల కొండబాబు, ఉదయ్, న్యాయవాది నరేంద్ర, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, ఏటుకూరి నాగమణి తదితరులు పాల్గొన్నారు. డీజిల్ అవన్నీ కూడా తగ్గించమని చెప్పేసి లోకేష్ గారు అందరికీ చెప్పడం జరిగింది. అలాగే ఎందుకంటే ప్రజలకి ఈ విషయాలు అర్థం కావాలి. మనకు పెట్రోల్ డీజిల్ తగ్గిస్తే 2 కార్లు తగ్గిస్తే సరిపోద్దా అని కొంతమంది ఎద్దేవా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందరూ కూడా మనం దానికి సంబంధించి కొంచెం పొదుపు చేస్తే ఖచ్చితంగా రేపు వచ్చే యుద్ధ సమయాల్లో మనకి ఈ ఇబ్బందులు లేకుండా ఉంటాయనే ఉద్దేశంతో చెప్పడం. అలాగే ఆఫీసుల నుంచి కూడా త్వరలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకొని రేపొద్దున ఏ రకమైన కష్టాలు రాకుండా చంద్రబాబు నాయుడు గారు మనందరి కోసం ఆలోచించి మంచి బాటలో ముందుకు వెళుతూ ఉన్నారు. అలాగే ఎక్కువ మంది నిన్న మొన్న మేము కొన్ని గ్రామ సభలకు వెళ్ళడం జరిగింది. అక్కడ
ఇళ్ల స్థలాల గురించి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇళ్ల స్థలాల ఇబ్బందులు అనేవి కూడా త్వరలో తీరిపోతాయి. కారణం ఏంటంటే పాత గవర్నమెంట్లో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏ అయితే ఇబ్బందులు ఎదురైనాయో, అంటే ఇబ్బందులు అంటే శుభ్రంగా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. కొంతమంది పట్టాలు ఇచ్చారు, కొంతమంది భూమి చూపించారంటారు, కొంతమంది గడ్డి చూపించారు, అన్నీ కూడా క్లమ్జీ చేసేసి మొత్తం ఎవరికి ఏమీ తెలియకుండా మామూలుగా కొంతమందికి అయితే ఊరినే కాగితాల మీద సంతకాలు పెట్టి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జరగడం వల్ల అధికారులు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంచేత ఇవన్నీ సెట్ చేసి త్వరలోనే ప్రభుత్వం అనుకున్న రీతిలో ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఇప్పటికే టిడ్కోయిలు కూడా పూర్తిగా టిడ్కోయిలు అన్నీ కూడా మేము లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది. అన్ని చాలా వరకు ఇచ్చేసాం. కాకినాడలో కూడా ఈ చుట్టుపక్కల కూడా చాలా ఇవ్వడం జరిగింది. ఈ విషయాలన్నీ చూసి ప్రజలు కూడా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం అయితే ప్రజలకు కూడా ఉంది. అంచేత ఈ విషయాలన్నీ తెలుసుకోవాల్సిందిగా మరొకసారి మా సానా సతీష్ బాబు గారు రాజ్యసభ సభ్యులు వారు ఎక్కడున్నా సరే స్పందించి ప్రజల సమస్యల మీద పూర్తి స్థాయిలో ఆయన పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకి పర్టికులర్గా మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు చట్టం అమలు చేయాలని డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగరాదని ప్రజాశక్తి దినపత్రిక డిప్యూటీ ఎడిటర్ వి రాంభూపాల్ పేర్కొన్నారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్లు, డిలిమిటేషన్ బిల్లులు, వాస్తవాలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ సూరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రామ్ భూపాల్ ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. ఒక ప్రక్క దేశంలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఏప్రిల్ 16న 3 రోజులు పార్లమెంట్ అత్యవసర సమావేశాలు నిర్వహించి 3 బిల్లులు ప్రవేశపెడుతూ రాజ్యాంగం 131వ సవరణకు ఓటింగ్ జరగగా ప్రతిపక్షాల ఐక్యంగా ఈ బిల్లులను వ్యతిరేకించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ల చట్టసభల్లో 33% ఉండాలని 1996లో గీతా ముఖర్జీ అనే ఎంపీ కేంద్ర ప్రభుత్వానికి ఒక ముసాయిదా సమర్పించారని తెలిపారు. ఆనాడు లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ వంటి వారు మహిళా రిజర్వేషన్లో ఓబీసీలకు కూడా కేటాయింపు ఉండాలని వాదనతో బిల్లు పాస్ కాలేదని అన్నారు. 2010లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయిందని అన్నారు. అయితే 2014లో అధికారం చేపట్టిన మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టకుండా తత్సారం చేశారని అన్నారు. ఈ సదస్సుకు సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ ఆహ్వానం పలుకగా మెడికల్ రిప్స్ యూనియన్ నాయకులు దుంపల ప్రసాద్ వందన సమర్పణ చేశారు. సజ్జన సమాజ్ ఇంటర్నేషనల్ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలబాలికలకు కిషోరి వికాసం పేరిట వేసవి సెలవుల శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణశ్రీ తెలిపారు. కాకినాడ ఏటిమోగ తూర్పు ప్రక్క కళ్యాణ మండపంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కిషోరి వికాసం పేరిట నిర్వహించిన వేసవి సెలవుల శిక్షణ కార్యక్రమాల చివరి రోజున బాలబాలికలకు ప్రత్యేకంగా సెల్ఫ్ డిఫెన్స్కు కరాటే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కరాటే ఇన్స్ట్రక్టర్ లోకేష్ బాలబాలికలకు ఆత్మరక్షణకు సంబంధించిన శిక్షణను అందించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిషోరి వికాసం పేరిట శిక్షణ తరగతులు విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. కిషోర బాలబాలికల సాధికారత మనందరి బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు నూకరత్నం, సుజాత, దయావతి, సత్యకుమారి, ఈవెన కుమారి, కృష్ణకుమారి, కామేశ్వరి, అన్నపూర్ణాదేవి, భవానీ, హెల్పర్స్ కృష్ణవేణి, దుర్గాదేవి, చిన్నారులు పాల్గొన్నారు. సఖీ గ్రూప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఎవరికి వారుగానే వేరువేరుగా ఈ సెక్షన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుందండి. ఈరోజు ఈ సెక్షన్స్లో భాగంగా సెల్ఫ్ డిఫెన్స్పై లోకేష్ గారి ఆధ్వర్యంలో మనం నేర్పించడం జరిగిందండి. టైకాండోలో భాగంగా సెల్ఫ్ డిఫెన్స్ అన్నది అబ్బాయిలకు వేరుగాను అమ్మాయిలకు వేరుగాను నేర్పించడం జరిగింది. ఇలాగా ప్రతి విషయంలోనూ ఎడ్యుకేషన్లో కానీ హెల్త్ పరంగా కానీ చట్టాల మీద కానీ అవగాహన కల్పించడం అన్నది దీని ముఖ్య ఉద్దేశం అండి. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిని కిందటి లాస్ట్ 2025 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అప్పుడు ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే నిర్వహించారు. ఇప్పుడు అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ఏటిమోగలో మనము ఈరోజు టైకాండోలో సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం జరిగింది. ఈ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల అమ్మాయిలు లో ధైర్యం పెరుగుతుంది, వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ముందుకు వెళ్ళడానికి అవగాహన కలుగుతుంది. అదేవిధంగా అబ్బాయిల్లో కూడా వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అన్న ఉద్దేశంతో వాళ్ళకి నేర్పించడం జరిగిందండి. అలాగే బడ్జెట్ అంటే డబ్బులు ఏ విధంగా వృధా చేయకూడదు, ఎకానమీ గురించి కూడా వాళ్ళకి మినిమం నాలెడ్జ్ అన్నది ఉండాలి అన్న ఉద్దేశంతో
అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ కిషోర్ వికాసం ప్రోగ్రాం అన్నది నిర్వహించడం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ జన్మదినం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ ఘనంగా నిర్వహించారు. భారీ బర్త్డే కేకులు కట్ చేసి మాజీ ఎమ్మెల్యే వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్ వద్ద భారీ బర్త్డే కేకును నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కట్ చేసి అందరికీ పంచి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. అందరికీ స్వీట్లు పంచారు. తీన్మార్ డప్పులు, భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. పుట్టినరోజు వేడుకల్లో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి కార్యకర్తలు కేరింతలు కొట్టారు. హ్యాపీ బర్త్డే వర్మ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పుట్టినరోజు వేడుకలకు మాజీ ఎమ్మెల్యే వర్మ దూరంగా ఉన్న అభిమానులందరూ కలిసి పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. వర్మ పుట్టినరోజు వేడుకలతో పిఠాపురం పట్టణమంతా ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సక్కుమళ్ల గంగాధర్, మడికి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిఠాపురం నడిబొడ్డులో పిఠాపురం వర్మ గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అంతా కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భం చాలా సంతోషకరమైన శుభసూచకమైనప్పటికీ కొంత వెలుగు మాకుంది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మేమందరం మెచ్చుకుని మమ్మల్ని ముందు పెట్టినటువంటి నాయకుడు ఈ వేడుకలో పాల్పంచుకోకపోవడం ఒక విచారకరమైన విషయం అయినప్పటికీ కూడా నియోజకవర్గం మొత్తం మీద ప్రజలంతా కూడా బ్రహ్మరవాన్ని ప్రతి ఊర్లోనూ కూడా కేక్ కటింగ్ చేసుకుని ఆయన ఒక పిలిపిచ్చారు. నిన్న నేను ఇటీవల పరిణామాలు దృష్టిలో పెట్టుకుని బర్త్డే వేడుక దూరంగా ఉంటానంటే ప్రజానికంతా కూడా స్వచ్ఛందంగా ఈరోజు సాయంత్రం ప్రతి గ్రామంలో కూడా కేక్ కటింగ్ చేసుకుంది. ఇది ప్రజల్లో వర్మ గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, ఆదరణను ఒకసారి తెలియజేస్తూ నియోజకవర్గం మొత్తం మీద ఉన్నటువంటి వర్మ గారి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక గ్రామాల నుంచి, అనేక వార్డుల నుంచి మరి ఊరెత్తున పిఠాపురం పట్టణం తరలి వచ్చి ఈ రోజు 22 సంవత్సరాలుగా ఆయన పుట్టినరోజు వేడుక జరిపించేవారు. ఈ 23వ సంవత్సరంలో మరి పుట్టినరోజు వేడుక ఆయన దూరంగా ఉన్నారు. ఆయనకు మనందరం కూడా కృతజ్ఞత కలిగి ఈ జన్మదినోత్సవ వేడుకను మనందరం కూడా బ్రహ్మాండంగా గ్రాండ్ గా చేసుకుంటూ ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా ఆయనకు పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి బర్త్డే విశేషం తెలియజేయడానికి అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చారనేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, పెద్దలకు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల బుజ్జి ఆధ్వర్యంలో యూత్ సర్వీస్ మంత్ సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ముఖ్య అతిథిగా యూత్ సర్వీస్ మంత్ చైర్మన్ టీవీ రమణారావు, పీడీజీ టిక్కు క్లబ్ సభ్యులు జ్యోతి వెలిగించారు. రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాలు బుజ్జి మాట్లాడుతూ హాకీ మహిళా క్రీడాకారులు రోటరీ క్లబ్కి మనవి చేయగా పేద విద్యార్థులకు యూత్ సర్వీస్ మంత్ సందర్భంగా పీడీజీ టిక్కు సీతాపతి మరియు రోటరీ క్లబ్ సభ్యులు అందరూ కలిసి సుమారు 60 మందికి బ్యాట్స్, బాల్, షూస్ ఇవ్వడానికి తీర్మానించారు. టీవీ రమణారావు మాట్లాడుతూ యూత్ సర్వీస్ మంత్ చైర్మన్గా ఫస్ట్ సర్వీస్ కార్యక్రమంలో పాల్గొనడం, అలాగే సర్వీస్ చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని అన్నారు. హాకీ కోచ్ మాట్లాడుతూ అడిగిన వెంటనే రోటరీ క్లబ్ సభ్యులు మరియు పెద్దలు ద్వారా హాకీ కిట్ ఇవ్వడానికి అంగీకరించిన రోటరీ క్లబ్ పెద్దలకు మరియు క్లబ్ సభ్యులకు క్రీడాకారుల ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ సత్యగోడే, ముంబడి సత్యనారాయణ, అంకుర్, ఎక్సెల్ రమేష్ మరియు సీనియర్ రోటేరియన్స్ పాల్గొన్నారు. అలాగే యూత్ సర్వీసెస్ ప్రారంభించుకుంటూ ఈరోజు చైర్మన్ గారు రామరావు గారు ఈరోజు స్టూడెంట్స్ రమ్మటం జరిగిందండి. వాళ్ళందరికీ కూడా 30 మందికి లేడీస్కి, జెంట్స్కి 30 మందికి మనం గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ రోజుగా నెక్స్ట్ వీక్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే సార్ టిక్కు గారు చెప్పినట్టుగా కృష్ణమూర్తి గారు ఆయనకి నిజంగా రావడానికి అంత వీలు కాకపోయినప్పుడు కూడా అడ్డు పెట్టుకొని రావడం,
లేదా వెళ్ళినప్పుడు అయితే టిప్పు గారు దేవట్టడం ఆయనకి ఆ రోజులు సాగించకపోయినా సరే అలాగే వచ్చేవారు. అటువంటి ఆయన ఇవాళ మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. సార్ మీరు చెప్పినట్టుగానే మేము శనివారం వెళ్తామండి, ఇంటికి వెళ్ళి మేము ఏంటన్నది మేడం గారిని కలిసి మళ్ళీ షూస్ క్లబ్ నుంచి అది కూడా ఓన్లీ క్లబ్ రొటీరియన్స్ని ఇన్వాల్వ్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే అది ఛాన్స్ ఇచ్చారు. నిజంగానే చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ. ఇంచుమించు మనం ఇచ్చి 3 years అవ్వడం జరిగింది. ఏమన్నా 3 years అయిందా? అవన్నీ కూడా బ్యాగ్స్ కూడా దగ్గర ఒక 1 year వస్తాయి అనుకుంటారు. డ్రెస్లు ప్లస్ షూస్ ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ అది ఈ ఇయర్ ఇవ్వాలని అనుకుంటున్నాం. దానికి అడ్వైస్ కూడా తీసుకోవడం జరిగింది. సేమ్ పాత ప్రైస్ ఎలా ఉందో అలాగే ఉంది. దగ్గర 78,000 అవుతుంది బ్యాగ్స్. అంటే 2 టీమ్స్ అన్నమాట, 30 members లేడీస్, అలాగే 30 members బాయ్స్ సంబంధించి. దీంట్లో హాకీ బ్యాగ్స్, అలాగే బాల్స్, షూస్, ఈ 3 కూడా మన క్లబ్ నుంచి పిల్లలకి ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. చాలా మంచిదనేసి నాకు చాలా అనిపిస్తుంది. ఎడ్యుకేషన్కి ఎంత సాయం చేస్తామో వీళ్ళు చేయడం వల్ల ఇది లైఫ్లో చాలా మంచి ఎఫెక్ట్ చూపిస్తుందండి. మేము నేషనల్ స్పీచ్ చక్కగా ఆడి మరి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించుకున్నామండి. మరి పీడీఎస్గా మేమందరూ నేనే కాదండి, మా వాళ్ళందరూ ఒక దాదాపు 20 members ఉంటారండి, మా సీనియర్స్ మేము కూడా. మరి మేమందరూ కూడా మీ అందరి స్పాన్సరింగ్ వల్ల, అలాగే మేము హాకీ నమ్ముకోవడం వల్ల మరి మాకు ఈ ఉద్యోగాలు వచ్చాయి. కాబట్టి దీనిలో ఉన్న సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే మా పిల్లల విషయం వస్తే సార్ చెప్పినట్టు హాకీలో ఎక్కువ మంది పిల్లలు పూర్ ఫ్యామిలీ నుంచి వస్తారండి. ఎంత పూర్ అంటే మనం దగ్గరగా వాళ్ళని చూస్తే తెలుస్తుంది ఆ పిల్లలు ఎంత పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారో అని. మరి వాళ్ళకు కూడా సార్ వాళ్ళందరూ, మేము కూడా గ్రౌండ్కి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళ టోర్నమెంట్స్, చిన్న చిన్న టోర్నమెంట్స్ బాయ్స్కి గర్ల్స్కి కండక్ట్ చేయడము, ప్రతి ఈవెంట్కి వచ్చి పిల్లలకి ఏదో ఒకటి వాళ్ళ వంతు సహకారం అందించడం మేము కూడా చూస్తున్నామండి గ్రౌండ్లో. కాబట్టి మీరు ఇచ్చిన సహకారాన్ని బట్టి థ్యాంక్ యూ సార్. అలాగే పిల్లలు కూడా చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారండి, వాళ్ళందరికీ మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 30 బ్రాంచీలు గల ఆరా హియరింగ్ అండ్ స్పీచ్ కేర్ సెంటర్ తన 31వ బ్రాంచ్ను కాకినాడలో ఏర్పాటు చేసిందని సంస్థ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నైతిక్ షా, సిగ్నియా CEO అవినాష్ పవర్ పేర్కొన్నారు. కాకినాడ భానుగుడి సెంటర్ బృందావన వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరా హియరింగ్ అండ్ స్పీచ్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఆరా హియరింగ్ అండ్ స్పీచ్ కేర్ సెంటర్ కాకినాడ బ్రాంచ్ హెడ్ శ్రీను నాయక్ అధ్యక్షత వహించగా సిగ్నియా CEO అవినాష్ పవర్ ముఖ్య అతిథిగాను, ఆరా హియరింగ్ అండ్ స్పీచ్ కేర్ సెంటర్ MD నైతిక్ షా, వైస్ ప్రెసిడెంట్ దీపాంక్ రాయ్ విశిష్ట అతిథులుగాను, ప్రముఖ ENT వైద్యులు డాక్టర్ GSN మూర్తి, డాక్టర్ గుబ్బల లక్ష్మణ్ ప్రసాద్, లయన్స్ క్లబ్ మెంటర్ డాక్టర్ బాదం బాలకృష్ణ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. తొలుత ముఖ్య అతిథి సిగ్నియా CEO అవినాష పవర్ రిబ్బన్ కత్తిరించి జ్యోతి ప్రజ్వలన చేసి ఆరా హియరింగ్ అండ్ స్పీచ్ కేర్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిగ్నియా CEO అవినాష పవర్, సంస్థ ఫౌండర్ నైతిక్ షా, కాకినాడ బ్రాంచ్ హెడ్ శ్రీను నాయక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 30 బ్రాంచీలు కలిగి ఉన్న ఆరా హియరింగ్ అండ్ స్పీచ్ కేర్ సెంటర్ ఇప్పుడు కాకినాడలో తన 31వ బ్రాంచ్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి అంకిత భావంతో తనదైన శైలిలో సేవలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఆరా హియరింగ్ అండ్ స్పీచ్ కేర్ సెంటర్ తరపున సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నగర ప్రముఖులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. One of the leading manufacturers of hearing aids in the world, and today I am very happy to inaugurate the Aura 30th store in the city of Kakinada. Aura is known for offering the best of the services to its patients along with the reputed brands of Signia and Widex. So in today's scenario, it is very important that we serve the hearing impaired patients with best products and also backed up by very strong services. And I'm sure that Aura, with its great reputation, they will be able to continue the legacy here in this city of Kakinada also. Aura is present in Bombay, in Chennai, in Delhi, in Hyderabad and many other cities. And I'm very pleased to know that they have a plans of expansion and providing services to every possible city here in the state of Andhra Pradesh. So we are very happy and we wish Aura the very best. And I think that it's a great news and opportunity for hearing the impaired people of Kakinada
to get best of the products and services under one roof of Aura here. 2005 నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇప్పటికే 30 బ్రాంచ్లు అయింది. 30 బ్రాంచ్ల్లో 30 బ్రాంచ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో స్టార్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నాము. సో మీడియా మిత్రుల సహకారం, అందరూ కంపెనీ సహకారం, ఇంకా మిగతా వాళ్ళ సహకారంతో ముందుకెళ్లాలని కోరుకున్నాం. హీరింగ్ ఎయిడ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. హీరింగ్ ఎయిడ్స్ లేకపోతే చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే చాలా మంది సైకలాజికల్ గా డిప్రెషన్ లోనై అలాగే ఉండిపోతున్నారు. హీరింగ్ ఎయిడ్స్ అనేది ఒక వ్యాధి కాదు, అది ఒక ఎక్విప్మెంట్. ఇప్పుడు మన స్పెట్స్ ఎలా యూజ్ చేస్తున్నాం అదే విధంగా మన హీరింగ్ ఎయిడ్స్ కూడా యూజ్ చేస్తాం అన్నమాట. సో దానికి మనం మొగ్గుబాట పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇప్పటికి ఇండియా వారీగా మా సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు కాకినాడలో స్టార్ట్ చేశాం. ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇటువంటి సౌకర్యాలు మళ్ళీ ఎక్కడ దొరకవు. ఇప్పుడు రాబోయే కాలంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. చిన్న పిల్లల్లో వస్తుంది, పెద్దవాళ్ళు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తుంది, ఎక్కువగా డిప్రెషన్ లోనే ఎంప్లాయీ వర్క్ ప్రెజర్ ఉన్న వాళ్ళకి వస్తుంది ఈ ప్రాబ్లం. సో ప్రతి ఒక్కరు హీరింగ్ చెకప్ చేయించుకొని దానికి తగ్గట్టుగా హీరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే బాగుంటది. Today I am glad to share with you we are opening our 30th branch in Kakinada in Andhra Pradesh. This is our first branch in Andhra Pradesh, but we have a big plan for Andhra Pradesh. Soon we'll be expanding into different city of Andhra Pradesh. Here what I am trying to say here is like we have a unique service which is available here. All the products are same. Here what we are trying to give a complete different experience for the patient, where we have all hearing aid under one roof. We have all services related to anything related to hearing loss is available at one clinic with a senior audiologist, Mr. Srinu Nayak, handling this Kakinada branch. This is one of the setup where we have partnership with Srinu, where he will be taking care as a own center. Of course, he comes with more than 15 years of experience into this field. This itself says a lot about him. Multiple patients are very happy with our service. We have a process where we provide a trial policy where patient can use the hearing aid before buying it. This is something unique which we are providing in Kakinada. We have different products which has. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1 month 1 village 4 విజిట్స్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్. ప్రజల నుంచి నేరుగా అర్జీల స్వీకరణ. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై సిపిఐ ఆందోళన. కాకినాడలో వినూత్న నిరసన. రోడ్ల మార్జిన్లు, కాలువల ఆక్రమణలపై కఠిన చర్యలు తప్పవు. కమిషనర్ సత్యనారాయణ హెచ్చరిక. రైతుల ఆవేదనకు వెంటనే స్పందించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు. వేట్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ సమస్యపై రైతులకు భరోసా. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.